ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ ఫార్మడీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. డేట్స్ కూడా రావడం జరిగింది. మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు, మీకు టోటల్ డేట్స్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. విత్ ప్రూఫ్ కూడా మీకైతే చెప్తాను అనమాట. వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. ఇదే మాట పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి ఎంపీసీ వాళ్ళకి అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి సపరేట్గా డేట్స్ అయితే రావడం జరిగింది. బీఫార్మసీ ఫార్మడీకి అప్లై చేసేందుకు ఒకసారి ఆ డేట్స్ కూడా చెప్తాను. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. దీన్ని రెండు విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఎంపీసీ విద్యార్థులకి, ఇంకోటి బైపీసీ విద్యార్థులకి. ఫస్ట్ బైపీసీ వాళ్ళకి అయితే చెప్తాను, తర్వాత ఎంపీసీ వాళ్ళకి అయితే చెప్తాను అన్నమాట. మెయిన్గా బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి ఈ నెల 30 తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు మనకి టైం అయితే అవ్వడం జరిగిందన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిసెంబర్ 2వ తారీఖు నుండి డిసెంబర్ 6వ తారీఖు వరకు మనకి టైం అయితే అవ్వడం జరిగింది బైపీసీ విద్యార్థులకి. అండ్ అలాగే వెబ్ ఆప్షన్లో మనకి నచ్చిన కాలేజీలు అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ డేట్స్ ఏంటంటే మనకి డిసెంబర్ 3వ తారీఖు నుండి డిసెంబర్ 7వ తారీఖు వరకు టైం ఇచ్చారన్నమాట. అండ్ అలాగే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, మన పెట్టిన ఆప్షన్ని ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అది వచ్చేసరికి డిసెంబర్ 8వ తారీఖు అన్నమాట. అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ మనకి బైపీసీ ఫార్మసీ అండ్ అలాగే ఫార్మడీ విద్యార్థులకి సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి డిసెంబర్ 11వ తారీఖు అన్నమాట. దాని తర్వాత సీట్ వచ్చిన తర్వాత మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయాలి. దాన్నే సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. అది డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 వరకు టైం అయితే అవ్వడం జరిగింది. అండ్ అలాగే క్లాసులు కూడా మనకి డిసెంబర్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది బైపీసీ ఫేజ్ 1 సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అన్నమాట. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి అయితే చెప్తాను. ఎంపీసీ వాళ్ళకి ఈ మంత్ 29 నుంచి 30 వరకు ఫీ పేమెంట్ అయితే ఉంది. దాని తర్వాత 29 నుంచి వచ్చే నెల 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుద్దన్నమాట. దాని తర్వాత వెబ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. ఈ మంత్ 29 నుంచి వచ్చే నెల 1 వరకు. తర్వాత డిసెంబర్ 2వ తేదీన ఎంపీసీ విద్యార్థులకి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. డిసెంబర్ 4వ తారీఖున సీట్ అలాట్మెంట్, డిసెంబర్ 4 నుంచి 6వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్. అండ్ అలాగే డిసెంబర్ 5వ తారీఖు నుండి ఎంపీసీ ఫార్మసీ అండ్ అలాగే ఫార్మడీ విద్యార్థులకి క్లాసులు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. మీరు దీంట్లో చూస్తుంది ఎంపీసీ, ఇది వచ్చేసరికి బైపీసీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి షెడ్యూల్ డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి త్వరలో వెబ్సైట్ అయితే అప్డేట్ చేస్తారన్నమాట. వన్స్ మనకి వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. చాలామంది చాలా నెలలుగా వెయిట్ చేస్తారు. ఫైనల్లీ రోజైతే వచ్చేసింది. మనకి ఇంకా ఈ నెల 30 నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, మీకు టోటల్ గైడెన్స్, సీట్ అలాట్ అయినంత వరకు మన ఛానల్లో ప్రతి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి.